జై శ్రీరామ. దక్షుడు కుమార్తె ద్రాక్షాయిని యజ్ఞములో పడిపోవుటకు కారణము ఉన్నది. ఒకప్పుడు ద్రాక్షాయిని శివమహదేవుడు ఉద్యానవనములో తిరుగుతున్న సమయములో అటుగా వానరులు వెళుతున్నారు. వారిని శివుడు చూచి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగెను. వానరులు, సీతను ఎవరో ఎత్తుకొని పోయిరి, వెతుకుటకు బయలుదేరేమో అనిరి. ఆ మాటలు విన్న శివుడు, శ్రీరాముడిని చూచి వస్తాను అని బయలుదేరెను. శ్రీరాముడు దుఃఖముతో ఉన్నందున శివుడిని శ్రీరాముడు పలకరించలేదు. శివుడు వెనుదిరిగి వెళ్ళిపోయెను. శివుడు ద్రాక్షాయినితో, శ్రీరాముడు నన్ను పలకరించలేదు అని చెప్పెను. అప్పుడు ద్రాక్షాయిని, శ్రీరాముడు నారాయణుడు అంశ కదా, భార్య కోసము ఇట్లు శోకించునా? ఇది వింతగా ఉంది కదా. అయితే నేను శ్రీరాముడిని చూచి వస్తాను. నారాయణుడు అయితే నన్ను గుర్తించును, సామాన్యుడైతే సీత అని భావించి నా మాయలో పడును అని ద్రాక్షాయిని సీత రూపములో శ్రీరాముని దగ్గరకు వెళ్ళెను. అప్పుడు శ్రీరాముడు, అమ్మా ద్రాక్షాయిని, నీవు సీతరూపము ధరించి ఎందుకు వచ్చేవు తల్లి అనెను. వెంటనే ద్రాక్షాయిని వెనుదిరిగి వెళ్ళిపోయెను. శివుడు ద్రాక్షాయిని, వెంటనే వచ్చేసేవు, ఏమి కారణము అని అడిగెను. అప్పుడు ద్రాక్షాయిని, శ్రీరాముడు ప్రాకృతుడు అనుకున్నాను. నన్ను గ్రహించి ద్రాక్షాయిని సీతరూపముతో ఎందుకు వచ్చేవు అన్నాడు. శ్రీరాముడు నారాయణుడే, మానవుడు కాదు అనెను ద్రాక్షాయిని. ద్రాక్షాయిని, ఆ అవమానముతో సీతవేషము ధరించిన నేను శివుడి దగ్గర ఉండకూడదని తండ్రి ద్రక్షయజ్ఞము చేస్తున్న అగ్నిగుండములో పడి ఆహుతి అయి మరలా హిమవంతుని పుత్రికగా జన్మించింది. ఆమె పార్వతీదేవి. జై శ్రీరామ.